గౌరవనీయులైన పాఠశాల యొక్క పోషక మహాశయులు, పాఠశాల యొక్క డైరెక్టర్లు, అదేవిధంగా నా సోదర సమానుడు గౌతమ్ మోడల్ స్కూల్స్ కరెస్పాండెంట్ రాజేందర్ రెడ్డి గారు, తండ్రి సమానులు భారతీ స్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు, గురు సమానులు మరికెల్ శ్రీవాణి స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర శర్మ గారు, అదేవిధంగా దేవరకద్రలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్, టీచర్స్ అందరికీ తపోవన్ పాఠశాల తరపున స్వాగతం, సుస్వాగతం. తల్లిదండ్రుల దగ్గర మీ మధ్యలో, మా ఉపాధ్యాయుల మధ్యలో, మా విద్యార్థుల మధ్యలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఒక 5 నిమిషాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ స్కూల్ నేను టేక్ ఓవర్ చేసినప్పుడు మెయిన్ ఏ మోటోతో చేసినామంటే విలువలతో కూడిన విద్యను అందించాలి. మా పిల్లలకు ప్రేయర్లో చెప్తుంటాం, చదువులో 4 మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు కానీ సంస్కారం ఉండాలి, సంస్కారం లేని చదువు శూన్యం. కాబట్టి మా పిల్లలకి ఎప్పుడు అదే చెప్తున్నాం ప్రేయర్లో. గోర్లు సరిగా ఉన్నాయా, టీత్ సరిగా ఉందా, గాజులు ఉన్నాయా, బొట్టు ఉందా, కల్చర్ ఉందా, యూనిఫామ్ సరిగా ఉందా. చాలాసార్లు హెయిర్ కటింగ్ సరిగా ఒక విద్యార్థికి లేకుంటే ఆ రోజు ఒక మంగళి వ్యక్తి స్కూల్కి వచ్చి తనకు చక్కని విధంగా తల్లిదండ్రులు మెచ్చే విధంగా కటింగ్ చేసి పిల్లలు పంపించడం జరుగుతుంది. అంటే ప్రతి విషయం లోపల పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు, సార్ మా వాడు పళ్ళు తోమతలేడు సార్, మీ భయం లేదంటాడు. మీ భయం లేదు ఇంటికాడ, మీ భయం ఉంటే ఇంటికాడ పళ్ళు తోముతాడు. మా భయం ఉంది కాబట్టి స్కూల్లో మా టీచర్స్ కన్న తల్లిదండ్రులు స్కూల్ నేమ్ చూడండి, అక్కడ తల్లి లాంటి రక్షణ, తండ్రి లాంటి శిక్షణ ఉంది. ఆ విధంగా మా టీచర్స్ పనిచేస్తున్నాం. ఎప్పుడు పిల్లలకు చదువు ఎంత ఇంపార్టెన్స్, ఒక నాణ్యం ఒక చెల్లాలంటే బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి. బొమ్మ ఉండి బొరుసు లేకుండా చెల్లదు, బొరుసు ఉండి బొమ్మ లేకుండా చెల్లదు. అదేవిధంగా సంస్కారం ఉండాలి, చదువు ఉండాలి. ఆ మోటోతో మేము ఈ స్కూల్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మా పాఠశాల నుండి ఒక విద్యార్థి భగవద్గీత రాష్ట్ర స్థాయి పోటీల లోపల స్టేట్ సెకండ్ రావడం జరిగింది. ఈసారి కూడా అనౌన్స్ చేసినాం, భగవద్గీతలో 5వ అధ్యాయం ఉంటుంది. 5వ అధ్యాయంలో 29 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాల పైన కాంటెస్ట్ ఉంటుంది. స్కూల్ నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుందంటే స్కూల్లో ఉన్న 750 మంది విద్యార్థుల్లో దాదాపు 80% విద్యార్థులు మొత్తం శ్లోకాలు నేర్చుకున్నారు. వాళ్ళని మండల లెవెల్కి పంపించినాం. అక్కడ అన్ని విభాగాలు మా స్కూల్ వాళ్ళే విన్ అయ్యారు. జిల్లా స్థాయికి పంపించినాం. 4 విభాగాల్లో మా స్కూల్ విద్యార్థులు అక్కడ విన్ అవ్వడం జరిగింది. అందులో నుంచి ఆ 4 నుంచి ఆ తోలగుట్ట తాండా చెందిన కుమార్, లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన సాయి శ్రావణి రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాల నుంచి కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. అక్కడికి వెళ్ళి గెలుపొందడం జరిగింది. ఇది కూడా మా పాఠశాలకు గర్వకారణం. చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్, బతుకమ్మ, ముగ్గుల పోటీలు, ఏదైనా సరే మన పండుగను ప్రతిబింబించే విధంగా స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇది కల్చర్ విషయానికి వస్తే చదువులో చాలామంది డౌట్ ఉంటుంది. చూడండి, చాలామంది తల్లిదండ్రులు స్కూల్కి వచ్చినప్పుడు, సార్ స్కూల్ పెద్ద ఉందా, 5 ఎకరాల స్థలం ఉందా, సీసీ కెమెరాలు ఉన్నాయా, టీచర్స్ ఒడిస్సా వాళ్ళు ఉన్నారా, మంచి వెల్ ట్రైన్ టీచర్స్ ఉన్నారా, ఫ్యాన్స్ ఉన్నాయా అంటారు. కానీ ఫీజు విషయానికి వచ్చే వరకు, సార్ పక్క స్కూల్లో అంత లేదు కదా అంటారు. మనము పిండి ఎంత పెడితే రొట్టె అంత వస్తుంది. అయినప్పటికీ పక్క స్కూల్లో దిగి ఆ స్కూల్లో ఎంత ఉందో అంతే ఫీజుతోన ఒక 50 మంది స్టాఫ్తోన స్కూల్ మెయింటైన్ చేస్తున్నాం. చూడండి, 50 మంది స్టాఫ్తోన స్కూల్లో ఎటు చూసినా స్కూల్లో విద్యార్థి ఏం చేస్తుండో, స్కూల్ ఎట్లా నడుస్తుందో ఒక 48 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది స్కూల్లో పిల్లల సేఫ్టీ కోసం. ఒక 2 years బ్యాక్ స్టేజ్ పైన చెప్పాము, నెక్స్ట్ ఇయర్ స్కూల్ మొత్తాన్ని డిజిటలైజ్ చేస్తామని చెప్పాము. ఆ ప్రామిస్ చేసినందుకు 16 క్లాసులు డిజిటలైజ్ చేశాము. 16 క్లాసుల లోపల 42 ఇంచ్ LED స్క్రీన్ ఉంది చూడండి. లాస్ట్ ఇయర్ ఈ స్టేజ్ పైన ప్రామిస్ చేశాం. చాలామంది ఐఐటి అంటే చాలామంది పేరెంట్స్ నాతో చెప్తారు, సార్ మా వాడిని చైతన్యలో వేసినా, ఇంకో స్కూల్లో వేసినా, ఐఐటి అంటారు, వేలు లక్షలు దొబ్బుతారు, ఒక్కటే పీరియడ్ ఉంటుంది సార్ అని చెప్పిండ్రు. అది మైండ్లో ఫిక్స్ చేసుకొని గ్రామీణ ప్రాంతంలో ఇటు నుంచి మహబూబ్ నగర్కి, హైదరాబాద్కి ఎవరు వెళ్ళొద్దు, ఆ పేరెంట్ అంత డబ్బులు ఖర్చు చేయలేడని చెప్పేసి అదే ఫీజుతో కొద్ది ఫీజుతో ఈ ఇయర్ 6th, 7th, 8th క్లాసెస్కు ఐఐటి బ్యాచెస్ స్టార్ట్ చేసినాం. పేరెంట్కు డౌట్ ఉంటుంది, ఐఐటి అంటే ఏముంటుంది, వీళ్ళు ఒక మ్యాథ్స్ టీచర్ పంపిస్తారు, కవర్ చేస్తారు లేకుంటారు. తక్కువ స్ట్రెంత్ ఉన్నా, 8 మంది ఉన్నా, 10 మంది వరకున్నా
6th 7th 8th మా పిల్లల్ని అడగండి, 6thలో 2 సెక్షన్స్ ఉన్నాయి, ఐఐటి నాన్ ఐఐటి. తక్కువ మంది ఉన్నా సరే ఎక్కువ శాలరీస్ ఇచ్చి మనం ప్రూవ్ చేసుకోవాలని 6th 7th 8th ఐఐటి బ్యాచెస్ నడిపిస్తున్నాం. ఈ బ్యాచ్ వాళ్ళకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాన్ ఐఐటి వాళ్ళతో కలవరు. అట్లా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా రిజల్ట్ విషయానికి వస్తే గత 3 సంవత్సరాల నుంచి మండల్ టాపర్గా తపోవన్ స్కూలే వస్తుంది. మీ మైండ్లో క్వశ్చన్ ఉంటుంది, తపోవన్ 3 years నుంచి మండల్ టాపర్ ఉంది, 9.8 రీచ్ అయింది కానీ 10 రీచ్ అవ్వలేదు కదా అని ఒక డౌట్ ఉంటుంది. మాకు ఆ డౌట్ ఉంది, దానికోసం ఎంతో కష్టపడుతున్నాము. కానీ మేము ఎందుకు ప్రౌడ్గా చెప్పుకుంటామంటే, పోయినసారి మా స్కూల్లో 9.8 మేనుగంపల్లి గ్రామానికి చెందిన పావనికి వచ్చింది, నందిపేట గ్రామానికి చెందిన అభిషాలికి 9.5 వచ్చింది, ముచింతల గ్రామానికి చెందిన స్పందన 9.5 వచ్చింది. చాలా బాధపడ్డాం. కానీ రిజల్ట్ వచ్చినాక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ముగ్గురు వివిధ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది, పెద్ద పెద్ద కాలేజీ లోపల. అక్కడ 10/10 వచ్చిన వాళ్ళు, 6th నుంచి ఐఐటి నేర్చుకున్న వాళ్ళు అందరూ ఆ కాలేజీలో జాయిన్ అయ్యారు. కానీ మా స్కూల్ ముగ్గురు విద్యార్థుల లోపల స్పందన బైపీసీలో ఫస్ట్ ఇయర్లో 440 మార్క్స్కు 437 మార్క్స్ స్టేట్ సెకండ్ తీసుకోవడం జరిగింది. ఆ క్యాంపస్ టాపర్ అమ్మాయి మా స్కూల్ నుంచి ఇక్కడ బేస్ ఉంది కాబట్టి వచ్చింది. ఇంకా అదేవిధంగా 466 అభిషాల్ని స్టేట్ 3rd ఎంపీసీలో, 465 స్టేట్ 4th పావని ఎంపీసీలో. ఇక్కడ బేస్ ఉంది కాబట్టి అక్కడ రిజల్ట్ వచ్చింది. వాళ్ళ కోరిక మేరకే సార్ మనం కూడా ఐఐటి పెడితే బాగుంటున్నందుకు ఐఐటి పెట్టాము. నెక్స్ట్ ఇయర్కి 9th దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. 5thలో కూడా ఒక ఒలింపియాడ్ బ్యాచ్ను సపరేట్ చేస్తాం. 5th క్లాస్ కూడా ఒక క్లాస్ తక్కువ, ఒక క్లాసు ఎక్కువ. ఇంకా అదేవిధంగా చాలామంది దూరం నుంచి చూస్తారు, దూరపు కొండలు నునుపు, దూరం చూస్తే మంచిగా అనిపిస్తుంది, దగ్గరకు పోతే సమస్య ఏందని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మా దగ్గర ఉన్న పిల్లలు ఏ పనైనా చేయగలుగుతారు, ఏదైనా చదవగలుగుతారు. సమాజంలో ఎట్లా ఉండాలో, గ్రామంలో పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలో అవన్నీ నేర్చుకోగలుగుతారు. అంటే వాళ్ళకి మా భరోసా ఏంటంటే మార్కులు ఎంత ఇస్తున్నాం ఇంపార్టెంటో, సమాజంలో ఎలా బతకాలో వాళ్ళకి నేర్పిస్తున్నాం అనేది మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అదేవిధంగా పేరెంట్కు చాలామంది రైతులు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్న సోదర సమానులు, తండ్రి సమానులు ఉన్నారు కాబట్టి ఒక చిన్నగా అందరు రైతు కుటుంబాలు ఉన్నారు కాబట్టి గ్రామంలో ఒక 200 మంది రైతులు పంట వేస్తే అందులో ఒక 20 మంది రైతులు పంట బాగా తీస్తారు, ఒక 150 మంది యావరేజ్గా తీస్తారు, ఒక 30 మంది లాస్ అవుతారు. సేమ్ ఇట్లా విద్యార్థులు కూడా స్కూల్లో ఒక 200 మంది ఉన్నారనుకోండి, 50 మంది క్లెవర్ ఉంటారు, 100 మంది యావరేజ్ ఉంటారు, 50 మంది డల్ ఉంటారు. డిఫరెన్స్ ఏంటంటే మీరు పంట వేసినప్పుడు అందరూ విత్తనం సేమ్, పత్తి విత్తనాలు ఒకే దగ్గర వేసిండ్రు, అందరూ సేమ్ కలుపు మంది వేసిండ్రు, అందరూ సేమ్ పిండి పెట్టిండ్రు, అందరూ సేమ్ ఏది దానికి మీ శ్రమను ఖర్చు చేసిండ్రు. డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ వ్యవసాయం పైన దృష్టి పెట్టి ఎక్కువ దానిపైన ఫోకస్ చేసిన వ్యక్తి ఎక్కువ పంట తీస్తాడు. అదేవిధంగా టీచర్లు పిల్లలకు అందరూ ఒకే విధంగా చెప్తారు. ఇంటికాడ ఏ పేరెంట్ అయితే ఎక్కువ వాళ్ళతో ఎఫర్ట్గా పని చేపిస్తాడో ఆ పిల్లలు ముందుంటారు. పిల్లలకు మీరు టైం ఇవ్వండి. వ్యవసాయంలో మీరు వ్యవసాయం పైన ఎక్కువ దృష్టి పెడితే పంట ఏ విధంగా అయితే ఎక్కువ వస్తుందో, పంట ఎంత ముఖ్యమో పిల్లల యొక్క చదువు కూడా అంతే ముఖ్యం, ఆ సంస్కారం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆ ఎఫర్ట్స్ పిల్లల పైన ఉపయోగిస్తే బాగుంటుంది. అంతేగాని మా వాడు యావరేజు, మా వాడు క్లెవర్ అనేది కాదు, అందరూ ఒకే విధంగా ఉంటారు. ఇవ్వండి, అది కూడా తెలపాలనుకున్నాము. చాలామంది 6 years బ్యాక్ పేరెంట్స్ మా స్కూల్ అంటే మా మిత్రులు వాళ్ళు వీళ్ళు అంతా పేరెంట్స్ చాలామంది నాతో డిస్కస్ చేసేది, సార్ స్ట్రెంత్ 150 ఉంది, అసలు శాలరీస్ వెళ్తాయా, ఏమైనా 10th ఇంటర్ వాళ్ళు ఏమన్నా పెట్టి నడిపిస్తున్నారా అని క్వశ్చన్ చేసిండ్రు. సరేలే అన్నాం. మళ్ళీ లాస్ట్ ఇయర్ అదే మా వాళ్ళే స్ట్రెంత్ ఎక్కువైందంట, ఎవరిని పట్టించుకుంటలేరు ఏమో, పట్టించుకోరేమో అని క్వశ్చన్ చేసిండ్రు. అంటే పేరెంట్ 2 రకాలుగా ఉంటాడు అండి. స్ట్రెంత్ తక్కువైతే స్ట్రెంతే లేదు, ఎట్లా వెళ్తుంది, టీచర్లు ట్రైన్డ్ కాదా, అవునా అంటారు. స్ట్రెంత్ ఎక్కువైతే పట్టించుకోరా అనుకుంటారు. మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అంతా ఎట్లా ఉన్నారంటే ఎవరు క్యాన్వసింగ్ చేయలేదు, అంతా నాకు రిలేటెడ్గా ఉన్న వాళ్ళు, మా ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ బాబాయ్ పిల్లలు జాయిన్ చేయడము, మా మిత్రులు నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు జాయిన్ చేసి హోప్ పైన. మీ హోప్ అనేది ఏమీ మీ నమ్మకాన్ని వట్టిపోము. 50 మంది స్టాఫ్తోన నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి క్లాస్ను 7th వరకు ప్రతి క్లాసు 2 సెక్షన్లు చేస్తూ
ఇంతకుముందు గతంలో సెక్షన్కి 50 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు సెక్షన్ 2 చేయడం వల్ల సెక్షన్ 30 మంది లేదా 35 మంది లేదా 25 మంది కన్నా ఎక్కువ లేరు కాబట్టి ఇంకా ఎఫర్ట్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం. గతంలో మేము 9 గంటలకు స్కూల్కి వచ్చి 4 గంటలకు ఇంటికి పోయేది. ఇప్పుడు 7 గంటలకు నేను మా కుటుంబం స్కూల్కి వచ్చి రాత్రి 11 గంటలకు ఇంటికి పోతున్నాము. ఇంటికి పోయిన తర్వాత కూడా స్కూల్లో ఒక 9 మంది టీచర్స్ని ఇక్కడనే పెట్టి మళ్ళీ సీసీ కెమెరాలు 48 సీసీ కెమెరాలు మా మొబైల్లో వేసుకొని మేము ఖాళీ దొరికినప్పుడు మేలుకో వచ్చినప్పుడు టీచర్లు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, పద్ధతిగా ఉన్నారా లేదా అని చెక్ చేస్తున్నాం. అంటే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఇస్తున్నాము. వేరే వ్యసనం లేదు, వేరే వ్యాపారం లేదు, వేరే వ్యాపకం లేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పాఠశాల మీ పిల్లలు మా పిల్లలు వాళ్ళ గురించి ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ స్కూలు ఇంత ముందుకుంది. ఒక 4 years నుంచి క్యాన్వసింగ్ లేకుండా ఒక పాంప్లెంట్ వంచకుండా స్ట్రెంత్ వస్తుంది. ఒక 15 రోజులు అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డు పెడుతున్నామంటే దానికి మెయిన్ ముఖ్య కారణం ఒకటి మా డైరెక్టర్స్. ₹1 కూడా లాభాపేక్ష ఆశించని డైరెక్టర్స్ ఉండడం ఒకటి అదృష్టం. 2 మమ్మల్ని, మా తపోవన్ కుటుంబాన్ని, మా టీచర్స్ని నమ్మిన మా పేరెంట్స్ మీరు దొరకడం మా అదృష్టం. 3వది మా పాఠశాల యొక్క పూర్వ విద్యార్థులు. ఇక్కడ చదువుకున్న పోయిన వాళ్ళే మాకు ప్రచారం చేస్తారు స్కూల్ ఎట్లా ఉంటుంది అన్నది. కాబట్టి వీళ్ళు. 4వ విషయం మా వెల్ విషర్స్ అంతా. ఈ 4 ఉన్నారు. ఆ 4 వల్లనే స్కూల్ ఇట్లా ముందరికి వెళ్తుంది. స్కూలు చూడండి, గుడి, బడి, సనాతన ధర్మాన్ని విడిచిపెట్టము, సాంప్రదాయ విద్యను విడిచిపెట్టము, గ్రామీణ వాతావరణం ఎట్లా ఉంటుందో విలేజ్ కల్చర్ని, ఆ కల్చర్ని కాపాడుతాము. ఈ స్తంభాల పైన మా స్కూల్ ఆధారపడి నడుస్తుంది. బడి, గుడి, రైతు, ఈ 3 విషయాలు ప్లస్ ఆర్మీ, 4 విషయాలను ఫోకస్ ఎక్కువ చేస్తాము. మళ్ళీ మీ పేరెంట్స్కి చివరిగా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము. ఐఐటి బ్యాచ్ను నెక్స్ట్ ఇయర్ ఇంకా ఉత్తమంగా, ఎందుకంటే ఈసారి ఫస్ట్ స్టార్ట్ చేసినాము, అది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 4 years అయినాక వస్తుంది. ఇప్పుడున్న 8th వాళ్ళు 9th వాళ్ళు 10th వెళ్ళినాక వస్తుంది. కాబట్టి మీరు దూరం పోయి లక్ష్యాలు గుమ్మరించి ఎవరిని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉండదు. మీరు ఎప్పుడు స్కూల్కి వచ్చి నన్ను క్వశ్చన్ చేయొచ్చు. చూడండి, ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు. సార్ ఏమాయి సార్ ఆ రోజు అట్లా చెప్తివి, ఇట్లా చేసినామని క్వశ్చన్ చేయొచ్చు. చివరిగా చెప్పేది ఏంటంటే పిల్లలకు నచ్చిన వస్తువులు ఇవ్వకుంటే కాసేపు ఏడుస్తారు, కానీ వాళ్ళకి సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. అది గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై భారత్.